ఏంటోరా బాబు, ఈ మధ్య ఎండలు ఎక్కువ కాస్తున్నాయిరా. అవునరా బాబు, ఏ మండలో ఏమోరా. అబ్బా అయ్యో దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి. రే 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 దొంగరా దొంగరే. ఎక్కడికి వెళ్తావు, కూర్చోరా. బాబు బాబు నా చైన్ తీసుకుని వెళ్ళిపోయారు బాబు, దొంగ పట్టుకోండి బాబు. మేమంతా ఖాళీగా లేం, మాకు చాలా పనులు ఉన్నాయి, మీరే వెళ్ళి పట్టుకోండి. రే పాపం రా. పాపం లేదు, ఏం లేదు. ఇప్పుడు నువ్వు పరిగెత్తి ఆ కంచి దూకి ఆ దొంగను పట్టుకుంటావా? మనకెందుకు రావన్నీ? వెళ్తే వెళ్ళి లేపో, ఎవడి సమస్య వాడిది, మనకెందుకు? రే మామా, దొంగ మన ఊర్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు రా. రే ఊర్లో కదరా, మన ఇంట్లో కాదు కదా, ఎందుకురా ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటావు? వెళ్ళరా బాబు, వెళ్ళు. రే అది కాదురా. వెళ్ళరా బాబు, తల తినుకో. రే మావా, నువ్వు చెప్తే వినలేదురా, ఆ దొంగ ఈ రోజు మా ఇంట్లో కూడా దొంగతనం చేశాడురా. నేను చెప్పాను కదరా దొంగని పట్టుకుందామని. ఇప్పుడు చూసావు కదా దొంగ ఏం చేశాడు. నిజమేరా, నువ్వు చెప్పినప్పుడు వినాల్సిందిరా నేను. ఇప్పుడు చూసావా దొంగ నా ఇల్లంతా గొల్ల చేసి వెళ్ళిపోయాడు రా. ఏదైనా మన దాకా వచ్చేదాకా పక్కన వాళ్ళ బాధ మనకు తెలియదు కదా. ఆ రోజు ఆయనకి సహాయం చేసింటే ఈ రోజు ఇంత దాకా వచ్చేది కాదు కదా. నిజమేరా, సమస్య ఏదైనా సరే పక్క వాడికి వచ్చినా మనకు వచ్చిన సమస్య ఒకటే కదా. అప్పుడే ఆ సమస్యను తీర్చుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదురా.